మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఎవరైతే టిక్ కోడ్ ఇల్లు కోసం గత ప్రభుత్వం అప్లై చేశారో, వాళ్ళకి సంబంధించిన ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకి నెట్‌లో అవైలబుల్‌గా ఉంది ఫ్రెండ్స్. సో, ఎలిజిబుల్ లిస్ట్‌లో మీ పేరు ఉందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి? మీ మొబైల్‌లో అది కూడా మీ ఇంట్లో కూర్చొనేది నేనిప్పుడు మీకు లైవ్ ప్రాసెస్ చేసి చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఎవరి పేరైతే టిక్ కోడ్ ఇల్లు ఎలిజిబుల్ లిస్ట్‌లో అయితే లేదో, వాళ్ళు వెంటనే ఒక ప్రాసెస్ అయితే చేయాలి ఫ్రెండ్స్. సచివాలయంకెళ్ళి ఒక ప్రాసెస్ అయితే చేయాలి. ఆ ప్రాసెస్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏటి, ఆ ప్రాసెస్ యొక్క మెయిన్ ప్రాసెస్ ఏటి, సో, అన్నీ కూడా నేనిప్పుడు మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో, ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే లైవ్ ప్రాసెస్ చేస్తాం కాబట్టి మళ్ళీ మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో, బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో కూడా ఫస్ట్ నోటిఫికేషన్ మీ మొబైల్‌కి వస్తది ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకొస్తే మీరిక్కడ చూడొచ్చు, ఇది హౌసింగ్ బెనిఫిషియరీ డిస్ట్రిక్ట్ రిపోర్ట్ అని మీకు కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో, ఇక్కడ మన 13 డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన ప్రతీది కూడా మనకి ఇక్కడ రిపోర్ట్ అయితే ఉంటది ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఆ డిస్ట్రిక్ట్‌లో ఒక టార్గెట్, నంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండ్, అలాట్‌మెంట్ లిస్టు, నెక్స్ట్ బెనిఫిషియరీ, ఇండివిడ్యువల్స్, నెక్స్ట్ కేటగిరీ 1, కేటగిరీ 2 అంటే ఇప్పుడు మనకి 365 స్క్వేర్ ఎఫెక్ట్, 465 స్క్వేర్ ఎఫెక్ట్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో, అలాగే ఇంకా అంతకంటే తక్కువ ఉన్నది కూడా మనకి 3 కేటగిరీస్‌గా డివైడ్ చేసి, ఆ 3 కేటగిరీస్ కింద అయితే అమౌంట్ ఇల్లులైతే ఇవ్వడం అయితే జరిగింది. అలాగే టోటల్ అమౌంట్ శాంక్షన్ ఇన్ ద లాక్స్. సో, టోటల్ అమౌంట్ రిలీజ్డ్ ఎంత శాంక్షన్ అయింది, ఎంత రిలీజ్ అయింది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో, ఇప్పుడు మనకు మెయిన్‌గా ఏంటంటే ఇక్కడ మీకు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్లూ కలర్‌లో ఏది కనిపిస్తుందో దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఒక డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ర్యాండమ్‌గా ఒక డిస్ట్రిక్ట్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ మనకి ఇంకొక పేజ్ అయితే ఇలా ఓపెన్ అవుతది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మీకు పక్కన అన్నీ ఉంటాయి. కింద ముందు వెబ్‌సైట్‌లో ఎలా ఉన్నాయి అలాగే ఇక్కడ కూడా మీకు యూఎల్‌బీ అని ఉంటది ఫ్రెండ్స్. సో, దాన్ని మీరైతే సెలెక్ట్ చేసుకోండి. అర్బన్ కాబట్టి. సో, ఆటోమేటిక్‌గా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ప్రతీదీ కూడా ఓపెన్ అవుతుంది. అంటే ఆ సైట్ ఎక్కడుందో దానికి సంబంధించి ప్రతీదీ కూడా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇలాగ. సో, మీకు దగ్గరలో మీకు అనిపించుంటది నాది ఈ సైటు అనేసి. సో, దాని ప్రకారంగా అయితే మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అలాగ మీరు చూసుకుంటే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఎప్పుడు శాంక్షన్ అయింది ఇయర్ ఇచ్చారు, టార్గెట్ ఇచ్చారు, నంబర్ ఆఫ్ హౌసెస్ గ్రౌండ్ ఇచ్చారు. సో, ఎలాంటి నెక్స్ట్ కేటగిరీ 1, కేటగిరీ 2 కూడా ఇందులో కూడా అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ నేను ర్యాండమ్‌గా ఇంకోటైతే నేను సెలెక్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఏదో ఒకటి అంటే మీకు దగ్గరలో ఏది అంటే ఏ సైట్ అనుకుంటున్నారో దాని ప్రకారంగా మీరు చూసుకోండి ఫ్రెండ్స్. అంటే మనకు కూడా క్లారిటీగా తెలీదు ఏ సైట్ ఏటనేసి. బట్ మీకు దగ్గరలో ఏ సైట్ ఉంటాయో అవే ఎక్కువగా ఇవ్వడం అయితే జరుగుతది ఫ్రెండ్స్. సో, దాని ప్రకారంగా అయితే మీరైతే చూసుకోండి. ఇక్కడ చూడండి. సో, ఒక సైట్ కొట్టగానే ఇక్కడ చూడండి మీకు మీకు పేరు. సో, హౌసింగ్ టైప్. సో, ఇక్కడ మీకు హౌసింగ్ ఆర్‌పీ నంబర్, బెనిఫిషియరీ నేమ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మీకు ఇంపార్టెంట్. సో, సర్వే నంబర్, మొబైల్ నంబర్, ఫ్లాట్ కేటగిరీ, ఏ ఫ్లోర్ అయితే ఇవ్వడం సెకండ్ ఫ్లోర్ ఇచ్చారా, ఫస్ట్ ఫ్లోర్ ఇచ్చారా, గ్రౌండ్ ఫ్లోర్ ఇచ్చారా, A21 ఇండివిడ్యువల్ లెటర్స్ రిసీవ్డా, యెస్ అయితే డాక్యుమెంట్స్ ప్రిపేర్డ్, డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ టు బ్యాంక్. ఇక్కడ మీకు చూడండి ఫ్రెండ్స్, బెనిఫిషియరీ నేమ్ అయితే మీకు ఇంపార్టెంట్ కాబట్టి ఇందులో మీ నేమ్ ఉందా లేదని చెక్ చేసుకోండి. ఇందులో మీ నేమ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకైతే టిక్ కోడ్ ఇల్లులు అయితే సంబంధించినవైతే మీకు 25 తారీఖునైతే మీకు చేతికి పట్టాలైతే ఇవ్వడం జరుగుతది ఫ్రెండ్స్. సో, ఇందులో నేమ్ లేదు అని అనుకున్నోళ్ళు ఏం చేయాలో గూడా ఇప్పుడు నేను ఈ వీడియో ద్వారా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ వెబ్‌సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి డైరెక్ట్‌గా అయితే మీరు మీ నేమ్ ఉందా లేదనేది చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఒకవేళ ఇందులో నేమ్ లేకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటనేది చూద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, లిస్ట్‌లో మీ పేరు లేకపోతే వెంటనే ఏం చేయాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అక్కడ మీరైతే మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటది ఫ్రెండ్స్. అది మీ డిజిటల్ అసిస్టెంట్ గాని, మీ వెల్ఫేర్ ఆఫీసర్‌ని గాని మీరు కన్సల్ట్ చేశారనుకో మళ్ళీ వాళ్ళు అప్లై చేస్తారు ఫ్రెండ్స్. సో, దీనికి మీరేం చేయాల్సిందంటే మీరు లాస్ట్ టైమ్ టిక్ కోడ్ ఇల్లు కోసం అమౌంట్ అయితే కట్టుంటారు. సో, కంపల్సరీగా లాస్ట్ ఇయర్ ప్రభుత్వం ఎవరెవరు పెట్టారో వాళ్ళందరూ కూడా అమౌంట్ అయితే కట్టుంటారు ఫ్రెండ్స్. ఆ అమౌంట్‌కి సంబంధించిన రిసిప్ట్ మాక్సిమం అందరూ కూడా డీడీ రూపంలో అయితే అమౌంట్ తీశారు. సో, ఆ అమౌంట్‌కి సంబంధించిన డీడీ గాని, రిసిప్ట్ గాని పట్టుకెళ్ళి దాంతో పాటు మీ కుటుంబ సభ్యులు ఉన్నది
ఆధార్ కార్డు, రేషన్ కార్డు కూడా మీరు జత చేసి అయితే పట్టుకెళ్ళాల్సి ఉంటది ఫ్రెండ్స్. పట్టుకెళ్ళిన తర్వాత హౌస్ హెడ్ అయితే ఎవరైతే డీడీ ఎవరి పేరున ఉందో వాళ్ళు మాత్రం కంపల్సరీగా వెళ్ళండి ఫ్రెండ్స్. మిగతా వాళ్ళు వెళ్ళకపోయినా పర్లేదు గానీ, ఆ డీడీ అయితే ఎవరి పేరు ఉంది, హౌస్ ఎవరి పేరు మీద పెట్టారో వాళ్ళే కంపల్సరీగా వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్ ఒకటి ఇస్తారు ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫార్మ్ మీరు నింపేసిన తర్వాత మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయండి. అటాచ్ చేసిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డీటెయిల్స్ అనేది వెబ్‌సైట్‌లో అయితే అప్‌లోడ్ చేస్తారు. ఆ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన నెసెసరీ కరెక్షన్స్ అవన్నీ కూడా మనకు 1 వీక్‌లో అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్. సో, దాన్ని బట్టి మీకు అన్నీ కరెక్ట్‌గా ఉంటే ఖచ్చితంగా డిసెంబర్ 25న మళ్ళీ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఒక 2 రోజుల ముందు. అప్పుడు ఖచ్చితంగా మీ నేమ్ అయితే ఆ లిస్ట్‌లో ఉంటది ఫ్రెండ్స్. ఇన్ కేస్ ఏదైనా తప్పు జరిగితే అయితే మీకు 1 వీక్ లోపలే తెలుస్తది ఏమేమి ఉందని. మళ్ళీ మీరు రెక్టిఫై చేసి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడే వెంటనే వెళ్లి మీరు ఈ ప్రాసెస్ అయితే చేయండి. సో, ఎవరైతే లాస్ట్ టైమ్ టిక్కోడ్ ఇల్లు కోసం డబ్బులు కట్టారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా వెళ్లి మీ డీడీతో పాటు అంటే మీ రిసిప్ట్‌తో పాటు మీ ఆధార్ కార్డ్, నెక్స్ట్ మీ ఫ్యామిలీలో ఉన్న రేషన్ కార్డ్ కూడా పట్టుకెళ్ళాల్సి ఉంటది. కంపల్సరీగా మెంబర్స్ అందరూ ఉన్నట్టుగా చూడండి ఫ్రెండ్స్. సో, ఎవరి పేరు మీద పెట్టారో ఆళ్ళు మాత్రం కంపల్సరీగా అయితే వెళ్ళాలి సచివాలయంకి వెళ్లి. ఎందుకంటే వాళ్ళ సిగ్నేచర్ ఇవ్వాలి. సో, కంపల్సరీగా ఆ పర్సన్ మాత్రం ఏ పర్సన్ మీద నేమ్ మీద ఇల్లు పెట్టారో ఆ పర్సన్ కంపల్సరీగా ఎళ్ళాలి ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను ముందుకుంటాను ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ నాది ఇంకో చిన్న రిక్వెస్ట్. ఈ వీడియో గాని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి గాని యూజ్‌ఫుల్ అవుతదంటే మాత్రం ఖచ్చితంగా అయితే రిఫర్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ ఎవరైనా ఇంతవరకు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో, ఫ్రెండ్స్ థాంక్ యూ.